సితారా ఎంటర్టైన్మెంట్స్. దాని గురించి వంశీ గారి గురించి బెటర్ డైరెక్టర్ గారిని అడగాలి మేమైతే. పైగా ఇంకొకటి అండి, ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు టక్ అని, అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు, ఎలాంటి దాపరికాలు ఉండవు ముఖం మీద. సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి స్ట్రైట్ ఫార్వర్డే, ఇంకా మధ్యలో ఇంకా వెనకాల మాట్లాడ ఏం లేదు. సో అది ఇంకా చాలా హెల్ప్ అయింది సినిమాకి. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్లియర్ అండ్ ఓపెన్. వంశీ గారి స్పీచెస్ ఎంత హైలైట్ తెలుసా, ఆయన ఏమైనా మాడుతుంటే లిటరలీ వంశీకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే మామూలుగా ఉండదు అసలు. అలా నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ కి ఆ రకంగా ఫ్యాన్స్ ఉండరేమో. అంటే ఆయన సినిమా మీద కూడా ఓపెన్ గా ఆయన వచ్చి చెప్పగలుగుతారు, ఇది 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 ఇక్కడ అవ్వలేదు, ఇది ఇక్కడ అయ్యింది అని. అంటే అది చాలా తక్కువ మందికి ఉంటుంది అది యాక్సెప్ట్ చేయడం, అండ్ మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇక్కడ కొడుతున్నాం అని చెప్పడం. దట్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఆయన కథ చెప్తున్నప్పుడు నేను చెప్పాను, కథ విన్నారు, అంత బాగుంది. తర్వాత మన ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ గుర్తు లేదంటే నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి, అంత మెమరీ ఉంది. మళ్ళీ అదేంటి అది ఆయన బాగా నవ్వుకున్నాను, ఆ డైలాగ్ లేదేంటి, అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే.